హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ రోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఫస్ట్ విడతకి సంబంధించినటువంటి ఎన్నికలు డిసెంబర్ 11వ తారీఖు రోజున కంప్లీట్ అవడం అయితే జరిగింది. ఈ రోజున డిసెంబర్ 14వ తారీఖు రోజున రెండవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మూడవ విడత చివరి విడత అయినటువంటి 17వ తారీఖు రోజున చివరి విడత ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి మనం ఈ వీడియోని ఎంచుకోవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే చాలా మంది ఓటు వేసినటువంటి ఓట్స్ అనేది రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి, రద్దు అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో మీరు వేసినటువంటి అమూల్యమైన ఓటు రద్దు కాకుండా ఉండడానికి తీసుకోవలసినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు, వాటికి సంబంధించి నేను మీకోసం అయితే ఈ వీడియోని చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఈ రోజు ఓటు వేసేటటువంటి ప్రతి ఒక్కరు, అదే విధంగా చివరి విడత ఓటింగ్ లో పాల్గొనబోయేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీరు బ్యాలెట్ పేపర్ లో ఓటు వేసిన తర్వాత రిజెక్ట్ అవ్వకుండా ఆ బ్యాలెట్ పేపర్ ని ఏ విధంగా మడవాలి అనేటటువంటి విషయాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని కంటిన్యూ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, నా చేతిలో 2 బ్యాలెట్ నమూనా పేపర్లు అయితే ఉండడం జరిగింది. ఇది మా యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులకి సంబంధించిన బ్యాలెట్ నమూనా పేపర్స్ అయితే ఇది. ఈ విధంగా వారి వారి గుర్తులని హైలైట్ చేస్తూ ఈ విధంగా ప్రింట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే యాక్చువల్లీ మీకు ఇచ్చేటటువంటి బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్ లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎంతమంది అభ్యర్థులు అయితే ఉంటారో, ఫర్ సపోజ్ ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఆ ముగ్గురికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇటు పక్కన వారి యొక్క సింబల్ మాత్రమే ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ఇతర ఆనవాళ్ళు పేరు గాని ఇంకే రకమైనటువంటి ఆనవాళ్ళు గాని అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు. సో ఖచ్చితంగా మీరు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలి అనుకుంటున్నారో ఆ ఓటర్కి, ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి సింబల్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తు ఉండాలి. అప్పుడే మీరు సరిగ్గా మీ యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మా యొక్క గ్రామంలో 2 ఉన్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు ఉంటుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి కత్తెర గుర్తుంటుంది, థర్డ్ నెంబర్ వచ్చేసి నోటా గుర్తుంటుంది. ఈ 2 అభ్యర్థులు గనక నచ్చనట్టయితే థర్డ్ ఆప్షన్ ని కూడా మీరు వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది టోటల్ మా బ్యాలెట్ పేపర్ అనుకోండి. ఈ సర్పంచ్ కి ఇచ్చేటటువంటి బ్యాలెట్ పేపర్ పింక్ కలర్ లో ఉంటుంది, వార్డు మెంబర్ కి ఇచ్చేటటువంటి బ్యాలెట్ పేపర్ వైట్ కలర్ లో ఉంటుంది. టోటల్ గా మీరు 2 ఓట్లను అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. ఒకేసారి ఒకే పోలింగ్ బూత్ లో మీకు 2 పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు బ్యాలెట్ పేపర్ ఇచ్చినట్టయితే ఈ బ్యాలెట్ పేపర్ లో మీరు ఇటు సైడ్ గుర్తులు అయితే ఉంటాయి, ఇటు సైడ్ సీరియల్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది కదా. అయితే చాలా మంది మీకు ఇచ్చినటువంటి స్టాంప్ ప్యాడ్, అదే విధంగా స్వస్తిక్ సింబల్ గుర్తుంటుంది కదా, దాని ద్వారా మీరు ఏ అభ్యర్థి యొక్క గుర్తునైతే ఎంచుకోవాలి అనుకుంటున్నారో దానిపైన మీరు మార్క్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఉంగరం ఉంది, ఇక్కడ కత్తెర ఉంది, నెక్స్ట్ వచ్చేసి నోటా అనేది కూడా 3వ ఆప్షన్ గా ఉండడం జరిగింది. ఇది నమూనా పేపర్ కాబట్టి వీరి యొక్క నమూనా పెద్దగా ప్రింట్ చేసుకోవడం జరిగింది. బ్యాలెట్ పేపర్ లో ప్రతి గుర్తు కూడా ఈక్వల్ సైజు లో ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ యొక్క కత్తెర గుర్తు గాని లేదా ఉంగరం గుర్తుకు గాని మీరు ఓటు వేశారు అనుకోండి, ఓటు వేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా పేపర్ ని ఈ విధంగా అడ్డంలో మలవకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుకి ఓటు వేసినట్టయితే ఇక్కడ మలిచినప్పుడు ఆ యొక్క సింబల్ కి వేసినటువంటి ఆ స్టాంప్ ఇంక్ ఏదైతే ఉందో మరొక గుర్తు పైన కూడా అక్కడ మార్క్ అవ్వడం వల్ల, 2 చోట్ల మార్క్ అవ్వడం వల్ల మీ యొక్క ఓటు అనేది వ్యాలిడ్ కాకుండా ఆ ఓటుని పక్కన పడేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి పేపర్ ని ఖచ్చితంగా మీరు ఈ విధంగా నిలువు వరుసలో మలవాలి. ఇక్కడ నిలువు వరుసలో మలిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ గుర్తు పైన ఉన్నటువంటి స్టాంప్ దానికి ఎదురుగా ఉన్నటువంటి సీరియల్ నెంబర్ పైన మాత్రమే పడడం జరుగుతుంది. అంతకు మించి వేరే గుర్తు పైన పడేటటువంటి అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క ఓటు అనేది 100కి 100% మీరు వినియోగ
వినియోగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మలిచిన తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసేసి మీరు మీకు ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెట్ బాక్స్ లో మీరు ఈ విధంగా ఈ ఓటు హక్కు అనేది అందులో వేయవలసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఓట్ పర్సెంటేజ్ అనేది రద్దు, మీరు వేసినటువంటి ఓట్ అనేది రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉండదు. 99% రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా ఓటర్ ఒకే గుర్తుకి ఒకేసారి ఇంక్ పెన్ తో మీరు టిక్ మార్క్ అనేది చేయవలసి ఉంటుంది. 2 సింబల్స్ చేసినా కూడా రద్దు అవుతుంది. సో ఈ 2 విషయాలని గమనించి మీ యొక్క ఓటు హక్కుని సజావుగా వినియోగించుకుంటారు అని చెప్పేసి మీకోసం ఈ వీడియోని నేనైతే చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని ఖచ్చితంగా మరో 10 మందికి విషయం తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.